మీరు చెప్పండి. అంటే ఈ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఎక్కడంటే అక్కడ జరుగుతాయి. అంటే బ్లాక్ డేని కూడా మర్చిపోయి మరి వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. అయితే దీని గురించి మీ ఒపీనియన్ ఏంది? మెయిన్ థింగ్ అయితే బ్లాక్ డేకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మేడం ఇప్పట్లో అయితే. వ్యాలెన్స్ డేకి ఇచ్చి ఏం ఫైదా, మన కోసం పోరాడుతున్నారు అక్కడ వాళ్ళు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నా కోరిక. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో లవ్లో జెన్యూనిటీ ఉందా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్. దీని గురించి ఏమంటారు? లవ్ అంటే మేడం ఒకటి, ఇద్దరు ఇద్దరు నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ చెట్ల అంత ఇబ్బంది పడి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడం అది వేస్ట్. అండ్ లవ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అమ్మ నాయన ఒప్పించి చేసుకోవడం బెస్ట్, అంతే. అంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా లవ్ అది చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు కూడా తాగమా అని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అది అమ్మాయిలు అనేది నమ్మిస్తున్నారు వాళ్ళు, నమ్మించి మోసం చేయడం వల్ల అట్లా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, అమ్మాయిలకైతే తెలియదు. కానీ ఏంటంటే అబ్బాయిలు కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు అందులో, అట్లా అన్నట్టు. అంటే ఫైనల్ గా ఈ వాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? వద్దు మేడం. వద్దు. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది బార్డర్లో వాళ్ళు చేసే వాళ్ళకి ఇవ్వాలి. మన కోసం పోరాడుతుంది వాళ్ళు కదా. అది లవ్ ఏముంది మేడం, ఇద్దరు అమ్మ నాయన నచ్చితే ఓకే అంటే చేసుకుంటే అది మంచిది. మీరేమనుకుంటారు? అటు వ్యాలంటైన్స్ డే చేసుకోవాలా వద్దా అంటే మీరేం చెప్తారు? చేసుకోవాలా వద్దా అంటే ప్రేమికులకు ఒక రోజు ఉండడం తప్పు లేదు. బట్ దానికి చేసుకునే విధానంలో కొంచెం ఫార్మల్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే కొన్ని ఓపెన్గా చెప్పంటే వల్గర్ యాక్టివిటీస్ చేయకుండా దాని ఒక ప్యూర్ లవ్ని ఆ ఎమోషన్తో కొన్ని అంటే ఫార్మల్గా ఆ విధంగా వేసుకుంటే దాంట్లో తప్పులేదని నా అభిప్రాయం. అంటే ఏ ఏజ్లో లవ్ చేసుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకోవడం కావచ్చు బెటర్ అనుకుంటున్నారు మీ ఒపీనియన్? అంటే లవ్కి ఏజ్ లిమిట్ లేదంటారు, కానీ లవ్కి ఏజ్ లిమిట్ ఉంటుంది. మరీ స్కూల్ లవ్ అంటే 7th 8th 5th లవ్ అంటే అది లవ్ కాదు. కాకపోతే ఒక పర్టికులర్ ఏజ్ అనే ఉంటుంది. అంటే పర్టికులర్ ఏజ్ అంటే మేజర్ అని మనం అందంటారు చూసినా. సో మేజర్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచించే కెపాసిటీ ఉంటుంది, థింకింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సో ఆ ఏజ్ టైంలో వాళ్ళు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ లవ్ చేసి వాళ్ళు ఒక ఆలోచనతో ఒక గుడ్ వేలో పోతే తప్పులేదు దాంట్లో. అంటే ఆ లవ్ కూడా ఎట్లా అంటే ప్యూర్ లవ్, ఒక ఎమోషనల్ అంటే ప్యూర్గా ఉండాలి ఆ లవ్. దాంట్లో ఏదో స్వార్థాలతో అవి కాకుండా, మీకు తెలుసు స్వార్థాలు అంటే ఏ టైప్ ఆఫ్ స్వార్థం అంటే, అవి కాకుండా ఇఫ్ ఇన్ కేస్ అది ప్యూర్ లవ్ అయితే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఒకరికొకరు సపోర్ట్తో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే అది పర్ఫెక్ట్ ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఒక్క రోజే సెలబ్రేట్ చేసుకోవాలా? అంటే ఈ ఒక 8 days ఏమో ఉంటుంది నాకు తెలిసి, ఆ 8 days సెలబ్రేట్ చేసుకోవాలా? అంటే లవ్ అనేది 365 days మనం అంటే మన ఊపిరి ఉన్నంత కాలం అని చెప్పేసి అంటారు. అంటే కొటేషన్స్ ఏవి చూసినా. కానీ జనరల్గా ఇప్పుడు ఈ 8 days జరుపుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? లవ్ అనేది ఓన్లీ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకునే కాదు, లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి. కాకపోతే అంటే ప్రతిదానికి ఒక డే ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా కోసం అంత ఫైట్ చేసాం ఫ్రీడమ్ కోసము. సో మనకు ఒక పర్టికులర్ డేస్ ఉన్నాయి, August 15 కానీ 26 Jan కానీ, అవి ఒక పర్టికులర్ డేస్ ఉన్నాయి. ఆ రోజు ఏంటంటే మనం చేసినటువంటి ఆ స్ట్రగుల్స్ ఏమన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో స్పెషల్ డేస్ ఉంటాయి. సో వ్యాలంటైన్స్ డే కూడా స్పెషల్ డే ఉండాలి అంటే మేబీ ఉండాలి అని అనుకుంటా. ఎందుకంటే ప్యూర్లో ఆ ఎమోషన్ని కూడా ట్రూ సైడ్ చూపించాలి. దాని యొక్క పవర్ని, మనం లవ్ యొక్క పవర్ని ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దాని యొక్క పాజిటివ్నెస్ని చూపించాలంటే ఒక స్పెషల్ డే ఉండాలి. ఆ రోజు ఆ గుర్తింపు అనే ఆ లవ్కి కూడా ఒక గుర్తింపు దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఈ జనరేషన్లో చూస్తే అంటే చిన్న పిల్లలు అంటే బిలో 18 పిల్లలే ఎక్కువ లవ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. అది మనం అన్ని సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. దీని మీద మీ ఒపీనియన్? అదంతా కూడా ఈ స్కూల్లో ఏవైతే ఉందో అదంతా సోషల్ మీడియా ఇంపాక్ట్. ఈ కొన్ని మూవీస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి రాంగ్గా గైడ్ చేస్తున్నాయి. సో ఆ మూవీస్ కూడా అవి రాంగ్గా గైడ్ చేయకుండా ఈ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ అయితే ఉందో అవి రాంగ్గా గైడ్ చేయకుండా ఉంటే ఇవన్నీ కూడా తక్కువ అవుతాయి. ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి, మూవీస్లో ఇవన్నీ చూసి ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి హీరోగా అనుకుంటున్నారు. ఎవ్రీవన్ ఆర్ హీరో ఇన్ దేర్ లైఫ్స్. కాకపోతే ఏంటంటే దాన్ని ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత లవ్ చేయడం అనేది అది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ మైండ్కి ఆ కెపాసిటీ ఉంటుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసిజన్ తీసుకోనికి. ఈ స్కూల్ అనేది అవన్నీ కూడా అట్రాక్షన్, అవి అందులో లవ్ అనేది ఉండదన్నమాట. అది కంప్లీట్ అట్రాక్షన్, ఒక మూవీస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా కొన్ని ఈ సోషల్ మీడియా ఈ కంటెంట్ కానీ మూవీస్కి ఏ కంటెంట్కి పర్మిషన్ అవన్నీ కూడా కొంచెం వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు గైడ్ చేసి రూల్స్ పెడితే ఇలాంటి కంటెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ స్కూల్లో ఇలాంటివి కూడా తక్కువ అయిపోతాయని నా అభిప్రాయం. లవ్లో జెన్యూనిటీ ఉంది అని అంటే ఈ జనరేషన్లో జెన్యూనిటీ ఏమన్నా ఉంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే చాలామంది ఒక సోషల్ రూమర్ ఏంటంటే ఇప్పుడున్న కాలంలో అసలుకి బాయ్స్ అండ్ గర్ల్స్ అసలుకి లవ్వే లేదు, జెన్యూనిటీ లేదు, అన్న అట్రాక్షన్ అవి వేరే మల్టీపర్పస్ కోసము వాళ్ళు ఒకరొకరు కొద్ది రోజులు కలిసి రిలేషన్షిప్లో ఉంటారు అంటారు. కానీ అందరూ కూడా అట్లా ఉండరు.
కొంతమంది ఉంటారు ప్యూర్ లవ్ రిలేషన్, అంటే ప్యూర్ లవ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఫ్యూచర్ బిల్డ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ లవ్ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఉన్న నేను చూడడం ప్రకారం కూడా వాస్తవంగా లవ్ అనే దానికి వాల్యూ లేకుండా అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఏవైతే మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వీటి వల్ల లవ్కి వాల్యూ లేకుండా అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇకనైనా ఈ స్టూడెంట్స్ కానీ ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మారాలి. ఎందుకంటే ఈ లవ్ అనేది ప్యూర్ ఎమోషన్, అది దాన్ని వేరే యాక్టివిటీస్కి వాడుకోకుండా ఆ ప్యూరిటీని మనం ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికైనా మనం ఎంతో గొప్ప గొప్ప ప్రేమ కథ ఉన్నాయి వాటన్ని కూడా మనం ఆదర్శవంతంగా తీసుకొని మనం కూడా ప్యూర్ సైడ్ పోతే అది బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. జెన్జీ కల్చర్ వచ్చిన తర్వాత ఏమైనా ఎమోషన్స్ ఏమైనా మారినాయి అంటారా లవ్లో? అంటే ఒక ఫ్యాక్ట్, ఒక రీసెర్చ్ ప్రకారము జెన్జీ కల్చర్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చేంజ్ అనే అంటున్నారు. బట్ అది ఇంకా ప్రాక్టికల్గా అయితే నేను ఎక్కడ చూడట్లేదు. ఇన్ కేస్ చూద్దాం, అది వస్తే కూడా మంచిదే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు వ్యాలంటైన్స్ డే అంటే ఏమనుకుంటున్నారు? అంటే వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలా వద్దా? ఒక రకంగా అదే మన సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాలంటైన్స్ డే ప్లేస్లో మదర్స్ డే జరుపుకున్న బెటర్. అట్లీస్ట్ మదర్స్ని నిజంగా లవ్ చేయాలి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే. కానీ మదర్ కంటే ఎక్కువ వేరే వాళ్ళను, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆ రోజు పార్కుల దాకా తీసుకెళ్ళడము, సినిమాలకు తీసుకెళ్ళడం అంటే స్పెషల్గా ఆ రోజు మనకు అవసరం లేదు. బికాస్ ఎందుకంటే ఇదే అంటే ఫిబ్రవరి 14th రోజే పుల్వామా దాడిలో జవాన్లు మన దేశం కోసం సరిహద్దుల్లో వాళ్ళు అంటే మన కోసం పోరాటం చేస్తూ చనిపోయినారు. అది పెద్ద బ్లాక్ డేగా మనకు మిగిలిపోయింది. కాబట్టి మనం ఇక నుంచి ఆ ఫిబ్రవరి 14 అనేది సెపరేట్గా ఎవరు ఏ లవర్స్ కూడా జరుపుకోవాల్సిన అవసరం లేదనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశ సైనికులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. నేను ఎప్పటి నుంచో చెప్తాం అనుకుంటున్నా యువతకు ఎస్పెషల్గా, అసలు మీ మదర్ను మించిన అంటే మీ మదర్నే నిజంగా ఫస్ట్ లవ్ చేయాలి అనేది నా కోరిక. అంటే మదర్ను లవ్ చేసి తర్వాతనే ఇంకా అమ్మాయి అయితే అబ్బాయిని కానీ అబ్బాయిని ఇట్లా చెయ్యాలి. అట్లా ఎందుకంటే వాళ్ళు 9 నెలలు కడుపులో అసలు వాళ్ళు మనం తంతున్న పెంచడము, అసలు ఓర్చుకోవడము, ఆ డెలివరీ సమయంలో పడే ఇబ్బందులు కానీ, తర్వాత చిన్నప్పుడు మనకు వాళ్ళు చేసే సర్వీస్ కానీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. అసలు అది ఎవరు అన్కండిషనల్ లవ్. కాబట్టి అసలు మనం ఎంత చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మదర్ను చూసుకొని, తర్వాత ఫాదర్ను చూసుకొని, తర్వాతనే లవర్ను చూసుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క అభిప్రాయం. అంటే ఈ జనరేషన్లో అంటే ఈ జెన్జీ జనరేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు జెన్యూన్ లవ్ ఉందా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఎలాగో ప్రేమికుల రోజు కాబట్టి అదే మరి ఇక ఎవరు కూడా అడిగినా అది లేదని అంటారు. 90% ఎవరో కొంతమంది ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు పాపం సోషల్ మీడియాకి ఇంపాక్ట్ అయిపోయి అసలు ఇన్స్టాగ్రామ్లో చూసి లవ్ చేసుకోవడం, తర్వాత అప్పట్లో టిక్ టాక్ అని వచ్చింది, భార్య వేరొకరితో ఎగిరిపోతుంది, అది దాన్ని లవ్ అని అన్నా. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇన్స్టాలో చూసి కొంత పోయింది అంటే లవ్ అంటుంది. ప్రతి ఒక్కరు లవ్ అని దానికి పేరు పెట్టడం ఎందుకు మరి? అసలు అనవసరంగా లవ్ అనే పదానికే అసలు పెద్ద డ్యామేజ్ అయ్యేటట్టుంది, అర్థం లేకుండా పోతుంది. తర్వాత కొన్ని యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్లో అంటే లవ్ చేసుకోవచ్చట. 30 నుంచి 40 ఇయర్స్ ఉన్నోళ్ళు దీనిలో, లేదంటే 20 నుంచి 30 ఉన్నోళ్ళు దీంట్లో, సింగిల్ ఉన్నోళ్ళ కోసం ఒక యాప్ అట. అసలు అనేక రకాలుగా అసలు ఇదంతా ఒక మాఫియా నడుస్తుంది. అనవసరంగా కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. మీరు అనవసరంగా ట్రాప్లో పడి ఒక లవ్ చేస్తే అబ్బాయిలు కూడా కొందరు అమ్మాయిల్ని వేరే అక్కడ అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, వాడుకొని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అమ్మాయిలు కూడా హనీ ట్రాప్ చేసి మగవాళ్ళను కూడా ఎండ్లకు కాకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది అంతా ఒక మాఫియానే నడుస్తుంది. ఈ మాఫియాలో ఇరుక్కుంటే ఖచ్చితంగా నష్టం తప్ప లాభం లేదు. ఖచ్చితంగా పేరెంట్స్ను ఒప్పించి చెప్పి మీరు ఎంత తిరిగినా ఏం కాదు. ఇక పేరెంట్స్కి చెప్పకుండా తిరిగితే, కొందరు పేరెంట్స్ తిరగకుండా మొన్న అమ్మాయి ఒక లేఖ రాసింది, పేరెంట్స్కు వాళ్ళ అన్న ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుని పోయిందట. వాడు లవ్ చేసి పోయిన తర్వాత రోజు తాగుడు, తినుడు, తిరుగుడు తప్ప డబ్బు సంపాదించాడట, ఫ్యామిలీని చూసుకోడట. 2 పిల్లలు అయిన తర్వాత కూడా అసలు పోషించడతలేడు, వాడు తిరుగుతుండని ఈమె పోషించలేక కన్నోళ్ళు ఇంటికి రానియకపోతే, అన్నా నువ్వు లాస్ట్ నేను చచ్చిపోయినాకన్నా నన్ను చూడు, నా పిల్లల్ని చూడు అని చెప్పి ఒక లెటర్ రాసి ఆమె చనిపోయింది. మరి మీ బతుకులు అట్లా కావద్దు అంటే వీలైన కాడికి తల్లిదండ్రులు నొప్పియడానికి ట్రై చేయండి. ఒకటి ఎస్పెషల్గా అబ్బాయిలు ఏదైనా సంపాదిస్తేనే మీరు లవ్ చేయండి. జీరో ఇన్కమ్ పెట్టుకొని నువ్వు లవ్ కొవ్వు అంటే రేపు రూమ్ కిరాయి కట్టలేక, కరెంటు బిల్ కట్టలేక, ఇంటర్నెట్ బిల్ కట్టలేక, మొబైల్ డేటా ఏపీయలేక పాల ప్యాకెట్ 50 రూపాయలు అయింది.
వీళ్ళు 2-3 నెలల్లో విడిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఒక రకంగా పెళ్ళిళ్ళైనాక కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఒకప్పుడు తల్లిదండ్రులకు భయపడేది, ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చినాయి. నువ్వు చేస్తావా వీటితో లగ్గం చేయి, లేకపోతే నేను చున్నీ వేసుకుని ఉరేసుకుంటా, లేకపోతే నేను ట్రైన్ కింద పడి చచ్చిపోతా, పురుగుల మంది తాగుతా అని చెప్పి బెదిరించడంలో ఎక్కువయ్యారు. ఇక ఎవరికి కూడా మెసేజ్ ఇచ్చినా కూడా అర్థమయ్యే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయింది, రీల్స్ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఈ ఎక్కువ చూడడం వల్ల కూడా బ్రెయిన్ దొబ్బుతుందట. అసలు మొన్న ఎంత షాక్ అంటే, ఒక అమ్మాయి వాళ్ళ లవర్ కట, ఆ లవరా మరి లవర్ అని చెప్పుకునేటోడికి వాళ్ళ మదరి, తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ వానికి షేర్ చేసిందట. అంటే ఎక్కువ ఈ మొబైల్స్ చూడడం వల్ల, ఈ మొబైల్స్ లవ్ వల్ల, మొబైల్ లవ్ లేనప్పుడు అప్పుడు ప్రేమ లేఖలు రాసుకునేటప్పుడు కొంత నిజంగానే ఆరాధించేటోళ్ళు లవ్ ఉండేది. కానీ అప్పుడేమో జనాలు ఒప్పుకోలేరు, కుటుంబాలు ఒప్పుకోలేరు. ఇప్పుడు కుటుంబాలు ఒప్పుకున్నా వీళ్ళు మళ్ళా నెల 6 నెలలు కాగానే ఒకవేళ తల్లిదండ్రులు పెళ్లి చేసినా వీడు నాకు సెట్ అవుతలేడని చెప్పి విడిపోయేటోళ్ళు. అసలు విడాకులు ఇచ్చే కోర్టుల దగ్గర లక్షల మంది ఉంటారట. కొందరైతే పెళ్ళైన 2 రోజులకు తెల్లారో సాయంత్రమే విడాకులు అయిపోతున్నాయట. ఇంకొకళ్ళు అయితే ఘోరాతి ఘోరం, పెళ్లి పీటలు మీద పెళ్లి చేసుకొని తెల్లారి లవర్తో ఎగిరిపోతుంది. అదే ఎగిరిపోడు, ఒకరోజు ముందు ఎగిరిపోతే అయిపోతుంది కదా, పెళ్లి తర్వాత రోజు ఎగిరిపోయి వీడి మధ్యలో బక్రాగాడు అవుతుండు. ఇట్లా సమాజం చిందర వందర అయిపోయింది. వ్యాలంటీర్స్ లేదు, ఏమీ లేదు, ఇక అంతా డింగాన్ డింగాన్. ఈ జంబలక్కడి పమ్మనే ఉంది. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ఎవడు వినడు కూడా మన మాట, ఎవడో ఒకడు వింటేనేమో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు, అంటే వ్యాలంటైన్స్ డే అవసరమా? అంటే అసలు వ్యాలంటైన్స్ డే పుట్టింది రోమన్ కాలంలో కథ ఇది. ఆ రోజుల్లో ఆ రాజు ఆ సైనికులకి పెళ్ళిళ్ళు చేస్తే యుద్ధంలో పాల్గొనేటప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండరు, భయపడుతున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన పెళ్ళిళ్ళని నిషేధించిండు. నిషేధించిన తర్వాత సెయింట్ వ్యాలంటైన్స్ అని ఒక పూజారి, ఆయన ఆ పూజారి ఏం చేసినా సీక్రెట్గా లవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసిండు ఆ రోజుల్లోనే. దానికి రాజు ఆగ్రహించి ఈయనని ఆ రోజు శిక్షించాడు. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు ఇది జరుపుకోవడానికి అవసరం లేదు. తల్లిదండ్రుల్ని భార్యాభర్తలు వాళ్ళు మంచిగా ఉండి, అంటే ప్రేమ అనేది ఒక ఇప్పుడు ఎట్లుందంటే, ప్రేమ అంటే లవర్స్నే ప్రేమ అంటున్నారు, తల్లిదండ్రులని ప్రేమ అంటే కొడుకు తల్లిది ప్రేమ అంటే ప్రేమ అన్నింటిలో ఉంటుంది, అన్నదమ్ముల్లో ఉంటుంది, ఫ్రెండ్షిప్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది ప్రేమ. కానీ ఇవాళ సమాజంలో ఎలా ఉందంటే ప్రేమ అనేది లవర్స్ని ప్రేమలా చూస్తున్నారు. కానీ ఇది వ్యాలంటైన్స్ డే అని జరుపుకోవడం అనేది అంటే ప్రపంచ దేశాలు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారో ఏం అర్థం కావట్లేదు. దానివల్ల ఉపయోగం లేదు, ఇవాళ రాష్ట్రాలకి ఉపయోగం లేదు, దేశాలకు కూడా ఉపయోగం లేదు, ఏం ఒరిగేది లేదు దానివల్ల ఈ జరుపుకోవడం అనేది కూడా. మీరు పిల్లలు కూడా ఈ మధ్య ప్రేమ అని చెప్పేసి అంటున్నారు, అంటే బిలో 18 వాళ్ళే. దీని గురించి మీరేమంటారు, మీ ఒపీనియన్? అయితే సమాజం మెయిన్ ఈ సినిమాలు చూసి వాడికి అట్రాక్ట్ అయిపోయి సినిమాల వల్ల మెయిన్ యువత చెడిపోతుంది. మీరు అన్నట్టు కూడా చిన్నపిల్లల కాంచెలు కూడా ప్రేమ లవ్ అంటూ ఇవాళ అన్నిట్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అన్నిట్లో అంటే మనం ఏదైతే సమాజానికి నేర్పిస్తున్నామో అదే పిల్లలు కూడా నేర్చుకుంటారు. అంటే ఇవాళ వచ్చే సమాజంలో సినిమాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా సినిమాలు కూడా సమాజాన్ని చెడగొట్టే విధంగా ఉన్నాయి, యువతని అట్రాక్ట్ చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు కావాలి, కలెక్షన్స్ కావాలి, ఇవే చూస్తున్నారు తప్ప సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది సినిమాలు అయితే ఎవరు తీయట్లేరు. వాటి వల్ల మెయిన్ యువత చెడిపోవడం కారణం ఈ సినిమాలే. ఓకే, అంటే జనరల్గా లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నారా? అంటే దీంట్లో మీరు అన్నది 2 కోణాలు ఉన్నాయండి. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటున్నారు. అయితే మన పెద్దల కాలంలో ఒకప్పుడు ఎలా ఉందంటే తల్లిదండ్రులు వాళ్ళ మాట విని వాళ్ళు చూసిన అమ్మాయిల్ని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళం. ఇవాళ రోజులు ఎలా ఉందంటే ఇవాళ చదువుకొని ఎక్కడికెక్కడ పోతున్నారు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాటిల్లో చాలా వరకు సగం మంది విడాకులు అయిపోతున్నాయి. వాళ్ళు ఏదో ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే వేరే కారణాల చేత ఇట్లా అవుతున్నాయి. కానీ అరేంజ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు కుదిరించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉంటున్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ లవ్లకు అనేది దూరంగా ఉండాలి. యువత కూడా మెయిన్ ఇప్పుడు ధూమపానం, మద్యపానం అన్నిటి దూరంగా ఉండేసి వాళ్ళు స్టడీ మీద ఫోకస్ పెట్టాలి. తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్ద స్థాయి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా ఉద్యోగం చేసుకొని కష్టపడి తల్లిదండ్రులని సుఖపెట్టే విధంగా చూడాలి తప్ప మీరు చెడు మార్గంలోకి వెళ్ళొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ లవ్లో జెన్యూనిటీ ఉంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రేమ అంటేనే అన్నీ, అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, సహకరించడం, అన్ని విధాలుగా అంటే ఒకళ్ళొకళ్ళు విలువించుకోవడం అంటారు, మీరేమంటారు? అంటే లవ్ అనేది ఇప్పుడు ఇద్దరి మధ్యలో సంబంధం గురి లవ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే ఓకే.
కానీ మధ్యలో డిస్టర్బెన్స్ అవుతాడు చాలామందికి. ఇప్పుడు అమ్మాయి తరపున కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతాడు. ఒక సంవత్సరం వరకు బాగానే ఉంటారు, లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. సంవత్సరం తర్వాత కష్టాలు మొదలైతాయి. ఇప్పుడు ఇతను జాబ్ చేయలేక, లేకపోతే ఆమెకి జాబ్ దొరకక, ఇద్దరు ఫైనాన్స్ పరంగా కుటుంబం వెళ్ళలేక, ఈ విధంగా తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీరు మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వాళ్ళు కూడా పక్కన పెడతారు, అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు. ఇలా ఏమవుతుందంటే దీనివల్ల డిస్టర్బ్ అయిపోయి ఫ్యామిలీలు కూడా ఇప్పుడు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా మధ్యలోనే విడాకుల దగ్గరికి వస్తున్నాయి అందరు కూడా ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్న మీరు చెప్పారు అంటే వ్యాలంటైన్స్ డే అంటే మీరేమనుకుంటున్నారు? మేడం, వ్యాలంటైన్ డే అంటే ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎప్పుడు మన కోసం బార్డర్లో మన కోసం శ్రమిస్తూ కష్టపడుతూ ఉన్న సైనికులు ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయారు కాబట్టి ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. కాకపోతే ఈరోజు వ్యాలంటైన్ డే రోజు ఈ వ్యాలంటైన్ ప్రేమికుల రోజు అని అనుకుంటాం, కానీ ఈరోజు స్వచ్ఛమైన ప్రేమ అనేది లేదండి సమాజంలో. 90% అంతా డమ్మీ, అంతా మోసమైన ప్రేమ అనేది జరుగుతుంది. నేనేమంటున్నానంటే తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఈరోజు ప్రేమ ఎట్లా మారిందంటే యూజ్ అండ్ త్రోగా మారిందండి ఎక్కువ శాతం. కాబట్టి ఎక్కువ యువత ఈ ప్రేమలో పడి చాలామంది నష్టపోతున్నారు. ఇట్లా ఎక్కువ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు దేశంలో ఇది అవసరమా కాదా మీరేమనుకుంటున్నారు? ఇక అది ఇండివిజువల్ ఒపీనియన్ అండి, ఇది ఎవరిదైనా. ఇక వ్యాలంటైన్స్ డే ఇప్పుడు అవసరమా లేదా అనేది ఇక వ్యాలంటైన్స్ డే అంటే వాళ్ళు జరుపుకునే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అది ఇండివిజువల్ ఒపీనియన్ కూడా, దాని గురించి మనం అంతా ఈ మధ్య చూస్తున్నాం చిన్నపిల్లలు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పేసి, చిన్నపిల్లలు కూడా లవ్ అని చెప్పేసి, ట్రూ లవ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నాం. అంటే చిన్నపిల్లలు లవ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే దానికి ఒకటి చెప్తున్నా ఏంటంటే, చిన్నపిల్లలు లవ్ చేసుకుంటారంటే చిన్నపిల్లల వెళ్తుందంటే అంటే లైక్ గవర్నమెంట్ విల్ టేక్ దట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ బికాస్ ఆఫ్ దట్ ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి వాటి యొక్క ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వెళ్తున్నారు తప్ప వాళ్ళకి ఒక కాన్షియస్నెస్గా ప్రీసైజ్గా ఒక ఐడియాలజీ లేదు. అలాంటి లేనప్పుడు పిల్లలు దాంట్లోకి వెళ్ళేసరికి లవ్ అనేది అంటే LOVE అనే ఒక పదానికి వాళ్ళు తెలియకుండా ఒక అట్రాక్షన్ అవుతుందో అది తెలియదు. కానీ మనం దాని లవ్ అని మనం అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా పోతున్నారు. దాని ప్రాబ్లం అయితే గవర్నమెంట్ అనట్లేదు, యూజ్ చేసే మన యొక్క టెక్నాలజీ మీద డిపెండ్ ఉంటుంది. మన కొన్ని సర్కమ్స్టెన్స్ ఇప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా కొన్ని కంట్రీస్కి వెళ్తే వాళ్ళ యొక్క ఇప్పుడు ఎవరికి యాక్సెసిబుల్ ఇవ్వాలో వాళ్ళకి యాక్సెసిబుల్. ఇక్కడ మన ఇండియాలో ఎట్లుంటుంది అంటే యాక్సెసిబుల్ ఒక డెసిషన్ తీసుకున్నాం కానీ దానికి యాక్సెసిబుల్ న్యూమరస్ డాటా అన్వాంటెడ్ ఉంటుంది. సో వీల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నువ్వు ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చినా కానీ ఏమైనా ఇచ్చేసినా కానీ ఇట్స్ నాట్ ఆస్కింగ్ యూ ఓకే వెదర్ యూ ఆర్ ఫ్రమ్ అబోవ్ 18 ఆర్ బిలో 18 అని అడగదు, అడుగుతుంది బట్ ఇట్ విల్ గివ్ దట్. ఆర్ ఈ రోబోట్ అని అడుగుతుంది బట్ అది ఇస్తుంది. ఎందుకంటే నేను ఏమేమి చూస్తున్నా కూడా చాలాసార్లు చెప్తున్నా, ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే అలాంటి ప్రికాషన్స్, అలాంటి దానికి సంబంధించిన ప్రీకన్సెప్షన్స్ మన ఒక గవర్నమెంట్ కాదు, ఒక డిజిటల్ యూజ్ చేసే వాళ్ళు కొన్ని బ్యారియర్స్ వాడితే దీనివల్ల కూడా క్రైమ్స్ అవుతాయి. దీనివల్ల కూడా అన్వాంటెడ్ ఇష్యూస్ జరుగుతాయి. పేరెంట్స్ కానీ లైక్ పేరెంట్హుడ్ దగ్గర నుంచి కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ దాకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి దీని గురించి కొంచెం ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాను అంతే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే మీరేమనుకుంటున్నారు, అంటే ఈ లవ్ అండ్ అరేంజ్ మీద మీ ఒపీనియన్ ఏంది, అండ్ ఈ వ్యాలంటైన్స్ డే గురించి మీరేం చెప్తారు? వ్యాలంటైన్స్ డే ఎవరైనా చేసుకోవచ్చండి, ఇది యూనివర్సల్. అదేంటంటే మన భారతదేశంలో ఉన్నాం, భారతదేశంలో మన సంస్కృతి ఓకే గొప్పదే. ఇప్పుడు అందరూ ప్రపంచం మొత్తం కుగ్రం అయినప్పుడు అందరూ ఒకటే కదా. అన్నప్పుడు వ్యాలంటైన్కి చేసుకోకపోతే నా ప్రాస్పెక్టివ్ ప్రకారం చేసుకోవచ్చు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, మన ఫ్రీడమ్ కదండి. ఎవరైనా మనం ఎలా ఆపేస్తాం? మన వ్యక్తుల యొక్క స్వేచ్ఛను ఎలా హరించలేం కదా. అలా తక్కువగా అంటే బిలో 18 years ఉన్న వాళ్ళు మనం తప్పడచ్చు. అలా 18 years దాటిన వాళ్ళు ఎవరికైనా హక్కులు ఉంటాయి కదండి. అది లవ్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. నా ప్రాస్పెక్ట్ ప్రకారం వ్యాలంటైన్స్ ఎవరైనా చేసుకోవచ్చు అంతే. అంటే ఈ జనరేషన్లో లవ్లో జెన్యూనిటీ ఉందా అని అంటే మీరేమంటారు? జెన్యూనిటీ మాత్రం లేదు, 100% లేదు. ఒకటికి ముగ్గురు అనుకోవచ్చు, నలుగురు అనుకోవచ్చు, ఆ జెన్యూనిటీ మాత్రం లేదు. ఒక 20 years బ్యాక్ లవ్ అనుకో ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఈ టైంలో లవ్ లేదు. 100% నేను చెప్పలేను, కానీ 90% మాత్రం లవ్లో రెస్పెక్ట్ అనేది లేదండి, జెన్యూనిటీ లేదు. అసలు చిన్నపిల్లలు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోయింది. ఈ కరోనా తర్వాత ఈ సిస్టమ్, ఇది గ్యాజెట్స్ పెరిగిపోవటం, ఫోన్స్ పెరిగిపోవడం, టీవీస్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు లవ్ అట్రాక్షన్ అయిపోవటం. పెద్దవాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ అనేవి న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం, దానివల్ల పెద్దవాళ్ళు చెప్పకపోవడం, వాళ్ళ పేరెంట్స్కి జాబులు రావడం, వెళ్ళిపోవడం, అన్నీ చాలా ఉన్నాయి. చాలా తప్పండి. చిన్నపిల్లలు లవ్ చేసుకోవడం చాలా తప్పదు. దాని లవ్ అని పేరు పెట్టకూడదు, అది అట్రాక్షన్ అంతే.
ఓకే. అండ్ ఏ ఏజ్లో పెళ్ళి బెటర్ అంటారా? పెళ్ళి కావచ్చు, లవ్ కావచ్చు, ఏ ఏజ్ బెటర్ అంటారు? ఏదైనా 20+ అండి, 24 అప్రాక్సిమేట్ 24-25 అంతే. అప్పుడు చదువు అయిపోతుంది, దగ్గర జాబ్ చేసుకోవచ్చు, లవ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కూడా